4 రోజుల క్రితం పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో సాల్మాన్ మరణం బాధాకరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఒకే గ్రామం, ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత గొడవల మూలంగా జరిగిన దాడిలో గాయపడిన సాల్మన్ చికిత్స పొందుతూ మరణించాడని వర్ల అన్నారు. ఇలాంటి ఘటనలను వైసీపీ రాజకీయంగా వాడుకుంటూ కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడాన్ని ఖండించారు. ఇకనైనా శవ రాజకీయాలు చేయకుండా నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తే వైసీపీ నాయకులకు మంచిదని వర్ల రామయ్య హెచ్చరించారు. ఈ మాలకులకు చెందిన ఈ విక్రమ్ అనే యువకుని చంపిందెవరు? పోలీసులపై తనకి రప్పించిందెవరు? మీ పార్టీ వాళ్ళు కదా. అప్పుడు లేదే మీకు ప్రేమ? దళితుల మీద అప్పుడు ప్రేమ లేదే? ఇతను మాలకులస్తుంది. ఇతరులకు తెలుసు దాడి చేస్తున్నారని. పోలీసులకు చెప్పాడు, అయ్యా దాడి చేయబోతున్నారు, నా ప్రాణానికి హాని ఉందని చెప్పినా కూడా ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోకుండా అతను చచ్చేంత వరకు, చంపబడేంత వరకు కూడా వేచి ఉన్నది మీరు కాదా? ఇప్పుడు కనపడిందా దళితుల మీద ప్రేమ? ఇప్పుడు కనపడిందా దళితుల మీద ముసలి కన్నీరు కారుస్తావా? డీజీపీ అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. ఆయన పనిలో ఉన్నారు, అదర్వైజ్ ఎంగేజ్ ఇవ్వండి, మన లీడర్కి ఇంకొక నాయకుడికి ఇవ్వన్నారు. మేము ఎన్నిసార్లు, మీరు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రిత్వంలో ఎన్నిసార్లు డీజీ అపాయింట్మెంట్ ఇచ్చారు మాకు? నెవర్. 18 సార్లు నేను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను 2 సార్లు ఐ లవ్ ది డెలిగేషన్. నేను డీజీని కలవడానికి వెళ్ళాను. 18 సార్లు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ డీజీపీని మొట్టికాయలు వేస్తే ఆనాడు అతని ఇంటి దగ్గర విజయవాడలో మమ్మల్ని కలిశాడు. డీజీని కలవటానికి 18 సార్లు మేము ట్రై చేశాం. ఈ ఆగడాలను చెప్పాలని ప్రయత్నం చేశాం. బ్లేటెంట్ గా నేను కలవను టీడీపీని చెప్పాడు అప్పటి డీజీపీ. ఈ రోజు మీకు అపాయింట్మెంట్ దొరికింది, మీ బాధలను చెప్పుకున్నారు, న్యాయం చేస్తామని చెప్పాడు డీజీపీ. ఈ మాలకులకు చెందిన ఈ విక్రమ్ అనే యువకుని చంపిందెవరు? పోలీసులపై తనకి రప్పించిందెవరు? మీ పార్టీ వాళ్ళు కదా. కోనసీమ జిల్లా కొత్తలంక